నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. హలో విజ్ఞాన్. విజ్ఞాన్, సమాజం ఎటుపోతుంది? కనీసం మినిస్ట్రీ కాదు, లేదంటే ఒక చీఫ్ మినిస్టర్ కాదు, ఒక పీఎం కాదు. కనీసం ఒక కార్పొరేటర్ కూడా కాదు. గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్‌లో తిను నిలబడాలి. అది పోనీ చచ్చిపోతే ఆయన సర్పంచ్ అయిపోతాడని కూడా కాదు. నిలబడటం కోసం ఇద్దరు పిల్లలు ఉంటేనే ఛాన్స్ ఇస్తా ఉన్నారని మూడో పిల్లని చంపేశారు. ఈ ఘటనను ఎలా చూడాలి? మహారాష్ట్రలో జరిగింది ఇది. నిజామాబాద్‌లో ఈ ఎడపల్లి మండలం దగ్గర నిజాం సాగర్ ప్రాజెక్టుకి సంబంధించి 42/6 కెనాల్ దగ్గర పోలీసులకి ఒక 6 ఏళ్ళ 5 ఏళ్ళ పాప బాడీ కనిపించింది. అరే ఏంటిది, అంత దూరం నుంచి పాప ఇక్కడికి వచ్చేది రాదు, ఎక్కడో పడి కొట్టుకుపోయినా ఇక్కడికి రాదు, ఇక్కడ ఏముందో చూద్దామని ఇవన్నీ దాటుకుంటూ రాదు, ఎవరో కావాలని చేస్తుంటారు. మరి ఎవరు చేశారు, ఏం చేశారు అనేది దర్యాప్తులో తేలాలి. కాబట్టి సీసీటీవీ ఫుటేజ్లన్నీ గమనిస్తే ఎవడో ఒకడు బండి మీద పాపను తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి చంపేసి వెళ్ళిపోయాడు. బండి తర్వాత అది ఎవరిది, వాడు ఎవడు అని డీటెయిల్స్ కనుక్కుంటూ పోతే మహారాష్ట్రలో నాందేడ్ నుంచి ముఖేడ్ అనే ఒక నియోజకవర్గం, దాంట్లో కెరూర్ అని ఒక చిన్న గ్రామం ఎక్కడో పాండురంగ అనే వ్యక్తి అని తెలిసింది. ఒరే పాండురంగ ఇలా రా, ఏమైంది? ఆ పిల్ల పేరు ఏంటంటే ప్రాచి, చిన్న అమ్మాయి. ఇతనికి 3 పిల్లలు, అమ్మాయి అండ్ అబ్బాయి. అక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి, అందరు నామినేషన్ వేస్తున్నారు. 6 నెలలు ఉంది ఇంకా అక్కడ సర్పంచ్ ఎలక్షన్స్కి. నేను నిలబడతాను అందరూ ఉత్సాహం చూపిస్తుంటే వీడికి కూడా ఎందుకు సర్పంచ్ అవ్వాలి అనిపించిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్, ఆల్రెడీ సర్పంచ్ అయినోడు వీడి ఫ్రెండే, అడిగాడు ఏంటి అంటే నన్ను వద్దన్నారు అన్నాడు. ఎందుకు, ప్రాబ్లం ఏంటంటే 3 పిల్లలు ఉంటే తీసుకోవట్లేదు, మరి ఎట్లా అని చెప్పి వీడు చాలా ఫీల్ అవుతుంటే ఆ వెధవ ఇచ్చిన సలహా, మరి నువ్వు సర్పంచ్ అయ్యేది ఎందుకు, పిల్లల్ని బాగా చూసుకుందామని కదా. ఇప్పుడు ఉన్న దాంట్లో నీకు ఆడపిల్ల ఉంది, ఇప్పుడు ఆడపిల్ల ఏం చేస్తే, ఇప్పుడు నువ్వు సర్పంచ్ అయ్యి ఎంత సంపాదించినా రేపు ఆ పిల్ల కట్నం పట్టుకొని వెళ్ళిపోతుంది, నువ్వు సర్పంచ్ అయినా వేస్టే. ఆ పిల్ల లేకపోతే నువ్వు సర్పంచ్ అవుతావు, నీ డబ్బులు నీ దగ్గరే ఉంటాయని సలహా ఇచ్చాడు. అవును కదా, నిజమే అని ఆలోచించాడు వీడు కూడా. ఆలోచించి తల్లికి కూడా చెప్పి ఇట్లా దీన్ని నేను తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వస్తా అంటే, ఓకే వదిలేస్తాడు, నేను ఎవరు రాకుండా ఎవరికి తెలియకుండా చూసుకుంటా అని ఆ మహాతల్లి బండెక్కి అక్కడెక్కి అన్ని, ఎందుకు బైక్ అని చెప్పు, ఈ ఫాస్టాగ్ దగ్గర దొరికిపోతాం కదా, అందుకు కారు లేకుండా బండికి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు కదా, ఊరు బండి వేసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళి పోతా ఉన్నాడు. నిజామాబాద్ వచ్చింది, నిజాం సాగర్ ప్రాజెక్టు అటు ఇటు వెతికి ఎక్కడికో వెళ్ళి పాపం చిన్నపిల్లలను చూడకుండా చంపేసి అక్కడ పడేసాడు. మళ్ళీ ఏమీ తెలియకుండా వచ్చాడనమాట ఊరికి. పోలీసులు వెళ్ళి అడిగితే ఇది రీజన్ అని చెప్పాడు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే, నీకు రూల్ ఏంటి, 3 పిల్లలు ఉంటే ఇవ్వము అని. నువ్వు నా కూతురు కాదండి అని అబద్ధం చెప్పి నా పిల్ల బతుకుద్ది, అవునా? నెక్స్ట్ నీకు 3 పిల్లలు టెస్ట్లో తెలిసిపోద్ది కదా. డిఎన్ఏ అని కాదు, అంత చేస్తారో చేయరో కానీ అట్లీస్ట్ ఇంకోసి చేయొచ్చు. నీ కూతుర్ని ఎవరికైనా దత్తకి ఇచ్చినా నీకు 2 పిల్లలే లీగల్గా. నీ కూతురు ఎవరికైనా దత్తకి ఇవ్వు, లేనోడికి ఇవ్వు, వాడు బంగారంలా పెంచుకుంటాడు. లేనోళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా, పిల్లలు లేనోళ్ళు, కావాలనుకున్న డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఒక కూతురో కొడుకో ఉంటే బాగుండు అనుకుంటారు. వాళ్ళకి దత్తకి ఇచ్చినా నీకు 2 పిల్లలే లీగల్గా, అలా కూడా చేయొచ్చు. ఈవెన్ చంపితే నీకేమొచ్చింది మరి? అలాంటప్పుడు ఎందుకు కన్నావు, ఇన్ని రోజులు ఎందుకు పెంచావు? ఈరోజు ఆడేవడో వచ్చి ఎందుకు ఇంత చేసినా, నువ్వు సర్పంచ్ అయినా ఎమ్మెల్యే అయినా నీ సంపాదన అంతా రేపు ఆడపిల్ల పట్టుకుపోతుంది, ఆమె లేకుంటేనే బాగుంటావు అని వాడు చెప్పినందుకు వీడు ఇలా చేశానని చెప్పాడు. పోలీసులకు అదే చెప్పాడు వాంగ్మూలంలో, నా ఫ్రెండ్ ఇచ్చిన ఉచిత సలహా అండి ఇది, అందుకు ఇలా చేశాను అని. ఏం చేస్తావు చెప్పు దీన్ని? నీకు వద్దనుకుంటే పిల్లని ఎక్కడైనా పడైపోని అడవిలో వదిలేసి వెళ్ళిపో, ఎవడో ఒకటి తీసుకెళ్ళి పెంచుకుంటాడు. లేక ఆ పిల్లే ఏదో నిజంగా అడవిలోకి ఆ పిల్ల వెళ్ళినా కూడా అడవి జంతువులు బాగానే చూసుకుంటాయి, ప్రామిస్ చెప్పాలంటే, మనుషుల కంటే మంచి అవి, తెలుసా? వీడికి సర్పంచ్, ఇప్పుడు వీడిని ఎన్కౌంటర్ చేయమని చెప్తాను నేను. ఎందుకు చెప్పనా, నువ్వు సర్పంచ్ అవ్వాలి అనుకొని నీ కూతుర్నే చంపాలనుకున్నావు, ఇంత చేసినా అంత ఖర్చు పెట్టుకున్నా రేపు నువ్వు గెలవలేదనుకో,
నీకు ఊరు మీద కోపం వస్తే ఏం చేస్తావు? ఊరినే తగలెడతాం. ఏ వాటర్లోనో దేంట్లోనో ఏదైనా కలిపి ఊరంతా చంపవు, ఎందుకురా నన్ను సర్పంచం చేయలేదని. అంటే వీడి థాట్ ప్రాసెస్ చూడు, అది అవ్వాలి, దానికోసం ఏదైనా చేస్తా, నా బంధాలన్నా తెంచుకుంటా, పిల్లలనన్నా చంపేస్తా అని అనుకున్నావు. అది నువ్వు అవ్వలేదు అని తెలిస్తే, దానికి కారణం ఆ ఊరు నిన్ను గెలిపిలేదని తెలిస్తే అప్పుడేం చేస్తావు? నీ అపోజిషన్ వాడేవాడో గెలుస్తాడు, వాడిని ఏం చేస్తావు నువ్వు ఓడిపోయిన తర్వాత అపగా ప్రతీకారంతో? ఉగ్రవాదేగా వీడు. థింక్, ఊరుని తగిలేడతారు మా వీళ్ళు. మరి తీరలేదు కదా. ఇప్పుడు ఇన్ కేస్ ఓడిపోతే, గెలిచినా కూడా వీళ్ళు ఉగ్రవాదులు. ఎందుకు చెప్పనా, నేను 17,000 ఓట్లతో గెలిచా, ఊర్లో 30,000 మంది ఉన్నారు, ఆ మిగతా 13,000 నాకు వేయలేదు, వాళ్ళందరినీ చంపేయాలి అని నీకు అనిపిస్తే ఏం చేస్తావు? ఉగ్రవాదులే వీళ్ళంతా కూడా. వీడిని ఫస్ట్ ఎన్కౌంటర్ చేస్తే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది, ఇంకోటి ఇలా తయారవ్వకుండా ఉంటాడు. నీకు ఏదో కావాలి అనుకుంటే దేన్నన్నా వదులుకోవడానికి సిద్ధపడ్డోడివి, అది అవ్వలేదు అని తెలిస్తే ఏదైనా చేయడానికి నువ్వు రెడీ అవుతావు. అట్లాంటి వాళ్ళు సమాజంలో చాలా ఏ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో తెలియదు, కానీ ఇట్లాంటి వాళ్ళు ఎన్కౌంటర్ చేసి, డైరెక్ట్ ఎన్కౌంటర్, ఇంకేమీ చేయదు. నువ్వు జైల్లో వేసినా వేస్టే. డైరెక్ట్ ఎన్కౌంటర్ చేసి జైలుకి వెళ్ళొచ్చావు అనుకో, రేపు బెయిల్ మీద బయటకు వచ్చాక నువ్వు జైలుకి వెళ్ళడానికి కారణం ఏదో అని తెలుసుకుంటే మళ్ళీ సమాజాన్నతో ఏదో చేసేస్తావు నువ్వు. ముందు నిన్నేమైనా చేస్తాడు, జాగ్రత్త. సలహాలు ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి? పర్లేదు, వాడు చదవడానికి తెలుగు భాష వచ్చి చావదులే, అక్కడెక్కడో ఉంటాడు వాడు. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు ఈ న్యూస్ గురించి. నిన్నటి నుంచి చూస్తే సర్పంచ్ ఎలక్షన్ల కోసం కూతుర్ని చంపడం ఏంటి? ఆయన ఈ రూల్ ఎవరు పెట్టారు? 3 పిల్లలు ఉంటే సర్పంచ్ ఎందుకు అవ్వకూడదు? అంటే నీ ఇంట్లోనే 3 ఓట్లు ఉన్నాయానా? వాళ్ళ పిల్లలు ఏమో ఓట్లు వేస్తారు, ఇంతే కదా. ఆ రూల్ ఎందుకు పెట్టారో తెలియదు. ఆ రూల్ మాఫీ చెయ్యాలి. బికాజ్ ఏమో మరి వాళ్ళు ఏ టర్మ్స్లో ఆ రూల్ పెట్టుకున్నారో అది వాళ్ళకి, దానివల్ల ఏం అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉన్నాయో తెలియదు. కానీ ఇప్పుడు ఆ ఒక్క రీజన్ వీడికి మైండ్ మొత్తం మార్చేసింది. చాలా సింపుల్గా చెప్పేస్తున్నాడు, మీరు తీసుకున్న డెసిషన్ వల్లే నేను ఇలా చేశానండి అని. ఇప్పుడు ఏంటి, ఆ డెసిషన్ తీసుకున్న వాడికి తప్పు కదా. పరోక్షంగా ఎలా అయితే సంధ్య థియేటర్ ఘటనకి పరోక్షంగా అల్లు అర్జున్ కారణమయ్యాడో, ఇప్పుడు వీడి మైండ్ కూతురు చంపడంలో పరోక్షంగా వాళ్ళ డెసిషనే కారణం.